ఆంధ్రప్రదేశ్ విభాగానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నికైనటువంటి పొట్లూరి దేవి గారు, అదేవిధంగా నేషనల్ కోఆర్డినేటర్స్ అయినటువంటి వీరంకి అయ్యన్న బాబు, అదేవిధంగా జయబాబు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రేఖ గారు, మరి ఇతర నాయకులు, సోదరులారా, ఈరోజు మరి ఏదైతే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం మేము బీసీల కులగణన చేపడతాము అని ప్రధానమంత్రి మోడీ గారు పదే పదే చెప్పటం జరిగింది. ఆర్ఎస్ఎస్ కూడా కేరళలో బీసీ కులగణన చేపడితే మాకు అభ్యంతరం లేదని ఆర్ఎస్ఎస్ కూడా మరి మద్దతును ప్రకటించడం జరిగింది. తీరా కులగణనకు సంబంధించినటువంటి క్వశ్చనియర్ జాతీయ స్థాయిలో రిలీజ్ చేయటం జరిగింది. ఆ క్వశ్చనియర్లో బీసీ కులాల గురించి అంశము దాంట్లో చేర్చలేదు, కేవలం ఎస్సీ ఎస్టీలది మాత్రమే దాంట్లో క్వశ్చనియర్లో ప్రశ్నావళిలో చేర్చడం జరిగింది. కాబట్టి మరి బీసీల కులగణనం చేపడతాము జాతీయ స్థాయిలో అని మాట ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మాట తప్పి, బీజేపీ పార్టీ మళ్ళీ మాట తప్పి దాని వెనకాల ఏదో రకంగా మళ్ళీ నీరుగార్చే విధంగా బీసీలను మోసం చేసే విధంగా ఏదో ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి సమయంలో ఇప్పుడు కనుక బీసీల కులగణనం కనుక చేయకపోతే ఇంకా 10 సంవత్సరాల వరకు కూడా అది చేయటానికి అవకాశం లేదు. ఇంకా కోర్టులన్నీ కూడా బీసీల జనాభా ఎంత ఉంది అని ప్రతిసారి జడ్జిమెంట్లో రిజర్వేషన్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ బీసీల జనాభా లెక్కలను అడగటం జరుగుతూ ఉంది. మరి జనాభా లెక్కలు కోర్టులు అడుగుతున్నప్పుడు వాటికి సమర్పించాలి అని అంటే ఓబీసీల జనాభా అనేది అత్యవసరం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో మార్చి మొదటి వారంలో న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సౌత్ ఇండియా నుంచి అదేవిధంగా నార్త్ ఇండియా నుంచి పెద్ద మొత్తంలో అక్కడ ఉద్యమ కార్యక్రమాన్ని మార్చి మొదటి వారంలో చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇదే బీసీ కులగణను చేపట్టాలి, ప్రశ్నావళిలో బీసీల అంశాన్ని కూడా చేపట్టాలని ఈ నెల 28వ తేదీన ఇక్కడ విజయవాడలోని ధర్నా చౌక్లో పెద్ద మొత్తంలో బీసీలతోటి దాదాపు 1000 మంది మొత్తం నాయకులతోటి బీసీల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సిపిఎం పార్టీ, అన్ని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఇతర బీసీ సంఘాల నాయకులు ఏ ఒక్కరిని కూడా మినాయించకుండా మొత్తం దానికి మద్దతుగా అందరినీ మేము పిలవబోతున్నాం. అన్ని పార్టీలు బీసీల కులగణన అంటే యావత్తు సంఘాలు, యావత్తు పార్టీలు అన్నీ కూడా దానికి పూర్తి మద్దతును ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టీడీపీ, జనసేన కూడా మరి కేంద్రంలో భాగమే, కేంద్ర మంత్రివర్గంలో భాగమే టీడీపీ కూడా. చంద్రబాబు నాయుడు అక్కడ ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఉన్నాడు. మరి బీసీల పార్టీ అని టీడీపీ పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. మరి బీసీల పార్టీ అని చెప్పినప్పుడు బీసీల కులగణన గురించి టీడీపీ మాట్లాడాలి, జనసేన మాట్లాడాలి, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ సమయంలో టీడీపీ కూడా జోక్యం చేసుకొని బీజేపీ ప్రభుత్వంలో బీసీల కులగణన అంశాన్ని అక్కడ లేవనెత్తే విధంగా వాళ్ళు కూడా ముందుకు రావాలి. లేకపోతే బీసీల యొక్క ప్రయోజనాలను దెబ్బకొట్టినట్లయితే ఇక్కడ బీసీ సమాజం ఊరుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి 28వ తేదీన జరిగే మరి ఏదైతే మహాధర్నా ఉందో బీసీ కులగణన మీద జరిగే మహాధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా పెద్ద మొత్తంలో కార్యకర్తలంతా కూడా ఇక్కడ రాబోతున్నారు. అన్ని సంఘాలు కూడా ముక్తకంఠంతో మద్దతు ఇవ్వబోతున్నారు. దీన్ని ఒక మహా ఉద్యమంగా దీన్ని మేము చేయబోతున్నాం. ఖచ్చితంగా బీసీల యొక్క ప్రయోజనాల కోసం నిలబడాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో మార్చి మొదటి వారము లేదా 2వ వారంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి సమ్మేళనంలో మరి మొత్తం భారతదేశంలో ఉన్న ఓబీసీ సమాజం అంతా కూడా రాబోతుంది. అక్కడ మరి అన్ని జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు అందరినీ కూడా దాంట్లో పిలవబోతున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నామినేటెడ్ పదవులలో కానీ బడ్జెట్లో కానీ మరి ఇతరత్ర బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సినటువంటి వాటలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ఏ ఒక్క అంశాన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు లేదు. కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు చాలా మరి ఉన్నాయి, వాటికి నిధులు లేకుండానే ఉన్నాయి, ఆఫీసులే లేవు, కార్యాలయాలే లేనటువంటి పరిస్థితి ఉంది. మరి రుణాలు మంజూరు చేసుకునే విధంగా బడ్జెట్ కూడా కార్పొరేషన్లకు సరైన బడ్జెట్ లేదు, డైరెక్టర్లు లేరు. అంటే
కేవలం అభివృద్ధి అనేది శూన్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో లాభం కలుగుతుంది అని ఆశలు పెట్టుకుంటే చివరికి వచ్చేటప్పటికి మరి సంవత్సరంన్నర కావస్తుంది. ఏ ఒక్కరి ప్రయోజనాలు కూడా కాపాడుతున్నటువంటి పరిస్థితి లేదు. టీడీపీలో మరి ప్రభుత్వంలో బీసీ కులాలు పెద్ద మొత్తంలో ఉన్నారు. వాళ్లకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే మళ్ళీ అసంతృప్తికి లోనై ఈ ప్రభుత్వం మీద, ఈ పార్టీ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలంతా కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఒక్కొక్కరి ఇండ్ల మీద ఈ మధ్యన దాడులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం మనం. టార్గెట్ చేసి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడటానికి అవకాశం ఉంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీడీపీ మీద, టీడీపీ నాయకుల మీద కూడా మరి దాడి చేసినటువంటి సంఘటనలను కూడా చూశాం. మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వైసీపీ నాయకుల మీద ఇండ్ల మీదకి వెళ్ళి దాడి చేస్తున్నటువంటి దాన్ని కూడా చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఈ రకంగా ఈ రెండు పార్టీలు దేశంలో ఎక్కడ లేని విధంగా వ్యక్తిగతమైనటువంటి దాడులకు, ఇంటి మీదికి వెళ్ళి దాడి చేయటము, కుటుంబాలను భయకంపితులను చేయటము, వాళ్ళను బీభత్సాన్ని సృష్టించటము అనేది ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుంది? ఇదే రకమైనటువంటి పద్ధతి కొనసాగితే ఇంకా ముష్టి యుద్ధాలు తప్ప పూర్వకాలం ఉన్నటువంటి మాఫియా లేకపోతే మనీ మాఫియా ఏ రకమైనటువంటి పద్ధతులు ఉన్నాయో మొరటు పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఏదన్నా ఉంటే డిగ్నిఫైడ్గా విమర్శించుకోవాలి, ఎండగట్టాలి. అంతేగాని మొత్తం మా హయాంలో వీళ్ళు మాకు సహకరించలేదు అని వైసీపీ వాళ్ళు టీడీపీ నాయకుల మీద, టీడీపీ ఆఫీసు మీద, మొత్తం కుటుంబాల మీద, వాళ్ళ భార్యల మీద మాట్లాడటం. మళ్ళీ ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి నాయకులు మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ వైసీపీ కుటుంబాల మీద, వాళ్ళ భార్యల మీద, కుటుంబాల మీద, తండ్రుల మీద మొత్తం ఏంటిది అని అంటే బీభత్సాన్ని సృష్టించడం అనేది ఇది ఏ రకంగా మంచిది? చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో నాయకుడుగా ఉన్నాడు, సీనియర్గా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేశారు. హుందాగా ఉండాలి, హుందాగా ఎండగట్టాలి. కానీ ఈ రకమైనటువంటి దాన్ని ప్రోత్సహించి వీళ్ళ అమాయకులు ఆయా పార్టీలలో ఏదో ఒకటో రెండో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వైసీపీ కాలంలో టీడీపీలో కూడా అమాయకంగా ఉన్నటువంటి బీసీలకు ఒకటో రెండో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉంటారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వైసీపీ దాడి చేయటం, మళ్ళీ ఇప్పుడు టీడీపీ మళ్ళీ వైసీపీ నాయకుల మీద దాడి చేయటము ఇది కరెక్ట్ కాదు. ఇది నిజంగా వాళ్ళ అమాయకులు, వాళ్ళ పార్టీ నాయకులంతా కూడా జగన్ మీద ఉన్న కోపాన్ని జగన్ పార్టీలో ఉన్న బీసీ వర్గాల మీద, కాపు వర్గాల మీద, బలహీన వర్గాల మీద చూపించి వాళ్ళను దాడులకు గురి చేసి ఒక్కొక్కరి మీద 50 కేసులు పెట్టడం ఏంటిది? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సి అందే రెండు పార్టీలు కూడా ఆలోచించాలి. మొత్తం దీన్ని ఆపేయండి. ఇక చాలు. ఇది దేశమంతా చూస్తే అసలు ఏంటిది? ఇది అధికారం కోసము అబద్ధాలు ఆడటము, ఒకరి మీద ఒకరు నిందలు వేయటము, లేని వాటిని చిత్రీకరించటము, అభూత కల్పనలతోటి పార్టీల మీద దౌర్జన్యాలకు దిగటము ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు. కాబట్టి దీన్ని ఆఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా ఉంటే సిద్ధాంతపరంగా మీరు విమర్శించుకోండి, లేకపోతే ఎండగట్టండి. అంతేగాని అసలు ఇది ఎప్పుడన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో? గతంలో ఏనాడన్నా ఉందా ఈ రకమైనటువంటి దాడుల చరిత్ర? ఎక్కడన్నా ఉందా? ఇది అంటే కొత్తగా సృష్టించబోతున్నారా? ఒకప్పుడు మరి రాయలసీమలో ఏదో ప్రాక్షనిజము అని విన్నాము, కొన్నిసార్లు అక్కడక్కడ జరిగితేనే మళ్ళీ శాంతి, అదేవిధంగా అందరం మంచిగుండాలి అని వాతావరణం అంతా మారటానికి చాలా సమయం పట్టింది. మళ్ళీ ఇది ఒక కొత్త సంస్కృతి, ఇది ఎక్కడ లేని కొత్త సంస్కృతిని సృష్టిస్తున్నారు. దీన్ని ఇంతటితోటి ఆపాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం బడుగు బలహీన వర్గాల ఇండ్ల మీదనే దాడి చేస్తున్నారు. వీళ్ళేమో మెప్పు కోసము, జగన్ మెప్పు కోసమేమో అప్పుడు వీళ్ళంతా కూడా ఇక చంద్రబాబును తిడితే నాకేదో మంత్రి పదవి వస్తుందని జగన్ మెప్పు కోసం వీళ్ళు తిట్టారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం వీళ్ళు దాడి చేస్తున్నారు. మళ్ళీ వైసీపీలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేల మీద, ఓడిపోయిన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇదేం పద్ధతి ఇది? కాబట్టి దీన్ని ఆపాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అన్ని వర్గాలకు కూడా ప్రజాస్వామ్యము అని అంటే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే. బ్రాహ్మణులకు కానీ, వైశ్యులకు కానీ, కాపులకు కానీ, బీసీలకు కానీ అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా మరి ఈ ప్రభుత్వం కొనసాగాలి. ప్రభుత్వం అని అంటే రెండు వర్గాలేనా, రెండు కుటుంబాలేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సింది? రాజ్యాంగము అని అంటే అన్ని వర్గాలకు సంబంధించింది, అందరికీ పంపిణీ చేయాలి. స్వాతంత్ర ఫలాలు, అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాలకు పంపిణీ చేసే విధంగా ఉండాలి. కానీ మొత్తం ఒకటే వర్గం ఎమ్మెల్యే సీట్లన్నీ ఒక వర్గం, ఒక కుటుంబం, ఒక పార్టీనే. ఈ రకంగా రెండు పార్టీలు మొత్తం ఏంటంటే పెనుగులాడుతున్నటువంటి సమయంలో ఇంకా ఆంబోతులు కొట్లాడుకుంటుంటే లేగదూడల కాళ్ళు ఇరిగి కింద పడ్డట్టుగా ఉంది. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కొట్లాటలో ఇక అక్కడ ఉన్న బీసీ వర్గాలు ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు కేసులు పెట్టుకొని ఇళ్ళ మీద దాడి చేసే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి దీన్ని ఆపి సావధానంతో ఒక డిగ్నిఫైడ్గా రాజకీయాలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి దీన్ని జయప్రదం చేయాలి. 28వ తేదీన మహాధర్నాను అన్ని పార్టీలు కూడా సహకరించాలని చెప్తున్నాము. ఈ మహాధర్నా కార్యక్రమము మరి పొట్లూరి దేవి గారి సారథ్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరగబోతుంది. ఇది పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ మరి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి రాజ్యాధికార పార్టీ, బీసీ ఐక్య సంఘర్షణ సమితి, అదేవిధంగా అన్ని జయబాబు గారు అన్ని ప్రజా సంఘాల్లో ఇటువరకు పనిచేసినటువంటి అన్ని ప్రజా సంఘాలు అన్నీ కూడా దీంట్లో మమేకమవుతున్నాయి. ఈ సందర్భంలోనే మరి పొట్లూరి దేవి గారిని రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఈ సందర్భంగా మరి ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఆమె జిల్లాలన్నీ కూడా పర్యటన చేస్తూ ఉంది, మహిళల్ని పెద్ద ఎత్తున సమీకరించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వారిని మరి మహిళా అధ్యక్షురాలు రాజ్యాధికార పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా కూడా వారిని ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా పూర్ణచంద్రరావు గారు రాజ్యాధికార పార్టీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా వారిని కూడా ఈ సందర్భంలో మరి ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా మరి కృష్ణారేఖ గారిని నూతక్కి కృష్ణారేఖ గారిని వీరిని నియామకం చేయటం జరుగుతుంది. వీరితో పాటు వీరి అధ్యక్షురాలు ఆమె ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి కమిటీని త్వరలోనే మరి ప్రకటిస్తాం. అదేవిధంగా గతంలోనే మరి పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ కన్వీనర్లను కూడా చాలామందిని ప్రకటించడం జరిగింది. ఆ కన్వీనర్లంతా కూడా ఈ మహాధర్నా కార్యక్రమంలో అన్ని వర్గాలు కూడా పాల్గొని మరి బీసీలకు మద్దతుగా ఇటు ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ, కాపులు, మహిళలు అందరూ కూడా ఈవెన్ అగ్రవర్ణాలు కూడా దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున జయప్రదం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న టీడీపీ, జనసేన కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉంది కాబట్టి బీసీల కులగణన జరిగే విధంగా ఈ రెండు పార్టీలు కూడా ఒత్తిడి తీసుకొస్తేనే భవిష్యత్తులో ఈ ప్రజల యొక్క మన్నన ఉంటుంది. లేకపోతే మరి వీళ్ళకు కూడా ఏందనంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అనేది అర్థమవుతుంది అని చెప్పి మరి టీడీపీకి, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే అందరికీ. దేవి పొట్లూరి నేషనల్ పొలిటికల్ ఫ్రంట్ జస్టిస్ ఫ్రంట్కి అధ్యక్షురాలుగా చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజ్యాధికార పార్టీకి మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఇప్పుడు అపాయింట్మెంట్ అయ్యాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీసీలందరికీ జరిగిన అన్యాయం గురించి ఈ నెల 28వ తారీఖున విజయవాడ కేంద్రంగా తీసుకొని బీసీలకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడానికి మనం ధర్నా చేపడతా ఉన్నాం. మేము ప్రజా సంఘాలకు పిలుపునిస్తున్నాం. ఎవరైతే కుల సంఘాలు కానీ మత సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ ధర్నాలో పాల్గొనవాలని మేము పార్టీ తరఫున మేము అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బలమైన మెజార్టీ కలిగిన సంఘం ఏదన్నా ఉందంటే బీసీల సంఖ్య మెజార్టీ ఎక్కువగా ఉంది. వారికి జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క నాయకులు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు బీసీల కులగణన గురించి. కానీ బీసీలకి ఎమ్మెల్యే పదవులు కానీ ఎంపీ పదవులు అందని జాంపండుగా ఉంటున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకంగా బీసీలందరూ కులం మతం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరము కలిసి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాల్సి కోరుతూ ఉన్నాము. ఇది ఒక మంచి విజయంగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని అందరినీ విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.